హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ ఊహించని 2 శుభవార్తలు అయితే వచ్చాయండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీకు గనక రేషన్ కార్డు ఉంటే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకనంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ 2 శుభవార్తలను చెబుతూ వీళ్ళందరి రేషన్ కార్డులను రద్దు చేస్తున్నామని ఒక షాకింగ్ న్యూస్ అయితే తేల్చిందనమాట. సో ఈ యొక్క షాకింగ్ న్యూస్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరి రేషన్ కార్డులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయబోతుందో కంప్లీట్ అప్డేట్ అయితే వీడియోలో ఇస్తాను. మీరు గనక వీడియోని స్కిప్ చేసుకుంటూ వెళితే ఒకవేళ మీ యొక్క రేషన్ కార్డుని మీరు జాగ్రత్త చేసుకోలేకపోవచ్చు. అప్డేట్ అనేది పూర్తిగా మీకు తెలియదు కాబట్టి అప్పుడు మీ రేషన్ కార్డు కూడా రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు పూర్తిగా చూడండి. ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రేషన్ కార్డుకి సంబంధించి ఇప్పుడు ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలియక వాళ్ళ రేషన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వాళ్ళకు కూడా మీరు షేర్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ను మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారికి అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద మనకు ప్రతి నెలలో మనకు ఫ్రీ రేషన్ అయితే పంపిణీ చేస్తూ వస్తుంది. మనకు 2019 కోవిడ్ తర్వాత నుంచి ఈ యొక్క ఫ్రీ రేషన్ అనేది అన్ని రాష్ట్రాలలో దాదాపు ఇప్పటికీ ఫ్రీ రేషనే పంపిణీ జరుగుతుంది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ రేషన్ని 2027కి అయితే పొడిగించడం జరిగింది. ఇప్పుడు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరూ ఉచితంగా రేషన్ కార్డు కలిగి ఉంటే రేషన్ షాప్ నుంచి రేషన్ బియ్యం అయితే ఉచితంగానే తీసుకుంటున్నారు. అందులో భాగంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ ప్రధానమంత్రి మనకు అన్నపూర్ణ అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం భాగంగా ఇప్పుడు ఎవరైతే ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వాళ్ళలో మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు 35 కిలోల చొప్పున బియ్యం అయితే ఇస్తుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. ఈ 35 కిలోల బియ్యంలో భాగంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇక నుంచి ఈ అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకి 35 కిలోల ఫిక్స్డ్ రేషన్ అనేది రద్దు చేస్తూ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 7 కిలోల చొప్పున మాత్రమే బియ్యం పంపిణీ చేసే విధంగా కొత్త ప్రణాళికలు అయితే చేశారు. సో ఈ నిర్ణయంతో ఎవరైతే కుటుంబంలో 5 మంది కంటే ఎక్కువ మంది ఉంటారో అటువంటి వారికి ఈ యొక్క బెనిఫిట్ అనేది లబ్ధి చేకూరుతుందని మన యొక్క కేంద్ర ప్రభుత్వం భావించింది. సో గతంలో చూస్తే మనకు కుటుంబంలో 2-3 ఉన్నా లేదంటే 5 మంది 7 మంది ఉన్నా సరే అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు మనకు లాస్ట్ మంత్ వరకు 35 కిలోల చొప్పున బియ్యం అయితే వచ్చేవి. కానీ ఇక ఈ మంత్ నుంచి 35 కిలోల బియ్యాన్ని రద్దు చేస్తూ కుటుంబంలో ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంటే ఎంతమంది మనుషులు ఉంటే ఒక్కొక్క మనిషికి 7 కిలోల చొప్పున బియ్యం అయితే ఇస్తారన్నమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు చాలామందికి ఈ విషయం తెలియదు. వాళ్ళందరికీ కూడా మీరు షేర్ అయితే చేయండి. ఇక ఈ యొక్క 7 కిలోలకు పెంపుదలలో భాగంగా రేషన్ కార్డులను మన యొక్క కేంద్ర ప్రభుత్వం రీవెరిఫికేషన్ అయితే చేస్తుందండి. సో ఎవరికైతే ఈకేవైసీ అనేది ఇంకా చేసుకోకుండా కార్డులో ఉన్నారో అటువంటి వారి పేర్లన్నీ కూడా హోల్డ్లోకి అయితే వెళ్ళిపోతున్నాయి. అండ్ రేషన్ కార్డులో ఒక్కరికి కూడా ఈకేవైసీ అనేది ఇంకా జరగకపోతే అటువంటి రేషన్ కార్డులందరినీ కూడా నేరుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇనాక్టివ్ అయితే చేస్తుంది. సో జాగ్రత్త అయితే పడండి మీ యొక్క రేషన్ కార్డులను తీసుకొని. ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం 1 నేషన్ 1 రేషన్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే మనం రేషన్ అయితే తీసుకునేటువంటి ఆప్షన్ని ఎనేబుల్ చేసింది. సో కాబట్టి మీరు మీ సరౌండింగ్స్లో ఎక్కడున్నా సరే మీరు ఈజీగా రేషన్ అయితే తీసుకోవచ్చు. మీరు ఆంధ్ర వారైనా తెలంగాణ వారైనా తమిళనాడుకైనా వెళ్ళి తీసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం లేదు. కాబట్టి మీ ఏరియాలో మీరు రేషన్ అయితే తీసుకోండి. ఇక ఈ రేషన్ అనేది మనకు వరుసగా 3 నెలల పాటు కనుక మనం తీసుకోకుండా ఉంటే మన కార్డులన్నీ కూడా హోల్డ్లో పెట్టేసి మన కార్డులని ఇనాక్టివ్లోకి అయితే తోసేస్తుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. కాబట్టి జాగ్రత్త పడండి. సో ఇక రెండో శుభవార్తకు సంబంధించి చూసుకున్నట్లయితే మన యొక్క దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఎవరికైతే ఇల్లు అనేది లేకుండా ఉంటుందో అటువంటి వారికి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆవాస్ యోజన పథకాన్ని అయితే మనకు 3.0 కింద అయితే ప్రారంభించబోతున్నారు. సో మన యొక్క దేశవ్యాప్తంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేనటువంటి వారందరూ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అప్లై చేసుకుంటే మనకు 2,39,000 రూపాయలను నేరుగా ఖాతాలలోకి విడతల వారీగా విడుదల చేస్తూ నేరుగా ఇంటికి కావలసినటువంటి ఆ వస్తువులను కూడా సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటికీ ఏ రాష్ట్రంలో అయినా సరే పర్వాలేదు
లేదు. మీరు ఎక్కడున్నా సరే మీకు సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 3.0 కింద అయితే మనకు ఇల్లు అయితే మంజూరు చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. వెంటనే మీకు ఇంటి స్థలం ఉంటే ఈ యొక్క ఇంటి కోసం అయితే మీరు అప్లికేషన్ పెట్టుకోండి. మీరు మండల ఆఫీస్ దగ్గర పెట్టుకోవచ్చు, లేదా మీరు సచివాలయాలు ఉంటే సచివాలయాలు అయినా సరే పెట్టుకోవచ్చు. సో ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి బేస్ బిల్లు కింద 60,000 రూపాయల వరకు పడుతుంది. సో బేస్ మీరు కట్టుకుంటే అనంతరం మీకు గోడలు అట్లాగా ఒక్కొక్క బిల్లు పడుతూ వస్తుంది. ఫైనల్గా మీకు 2,39,000 రూపాయలు అనేది మీరు ఇల్లు ఎప్పుడు లోపల కంప్లీట్ చేసుకుంటే అప్పటికంతా పడిపోతుంది అనమాట. మీరు ఒక 6 మంత్స్ లోపల కంప్లీట్ చేసుకున్నా, మీకు ఒక 4 మంత్స్ 5 మంత్స్ లోపల కంప్లీట్ చేసుకున్నా సరే డైరెక్ట్గా మీకు డబ్బులు అయితే వస్తాయి. అయితే దీనికి ప్రామాణికంగా అర్హతలు కనుక చూసుకుంటే కేవలం రేషన్ కార్డు ఉంటే చాలు. మీకు రేషన్ కార్డు ఉండి, రేషన్ కార్డుకి కేవైసీ అయి ఉండి, మీ యొక్క ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి కేవైసీ అయిపోయి ఉంటే చాలు. మీ పేరు మీద ఎక్కడ కరెంట్ మీటర్ అనేది లేకుండా, ఇల్లు అనేది లేకుండా ఉంటే చాలు. ఇక మీకు ఈ పథకంకి సంబంధించి ఈజీగా అర్హత వస్తుంది. సో ఇప్పటికీ చాలామంది మనకు గ్రామీణ ప్రాంతాలలో చూసుకుంటే ఇప్పటికీ మరియు పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నా కానీ రెంట్ హౌసెస్లో ఉన్నారు. చాలామంది సొంత ఇల్లు అనేది లేదనమాట. స్థలం అయితే ఉంటుంది కానీ చిన్న రేకుల షెడ్లు అలాంటివి వేసుకొని ఉంటున్నారు. సో వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 3.0 కింద నేరుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేస్తే రేషన్ కార్డు కలిగినటువంటి వారందరూ కూడా జాగ్రత్త అయితే పడతారు. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.